అందరికీ నమస్తే. శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారా? ఈ వీడియో అయితే ఆల్మోస్ట్ అంటే నవరాత్రులు రేపు స్టార్ట్ అవుతాయి అనగా ముందు రోజు మీకు నేను వీడియో పెట్టాను కదండి. మార్నింగ్ షూట్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళాను అనమాట. సో ఆ తర్వాత వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ అయిన వీడియో అనమాట. ఆ రోజు అంటే మీకు వీడియో పెట్టినటువంటి రోజే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాను. ఆ తర్వాత పన్నా జ్యువెలర్స్ షూట్కి వెళ్ళాను. ఇంకా ఆ తర్వాత వచ్చాక ఇదిగో ఇలా ఉందన్నమాట అవతారం. మొత్తం కామ్ అండ్ సైలెంట్, అలాగే ఏం చెప్పాలి, ఏదో రోజులు గడుస్తున్నాయా లేదా అన్నట్టుగా నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అసలు వీడియోస్ పెట్టడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ రావట్లేదండి. ఎందుకంటే మెంటల్లీ చాలా స్ట్రెస్గా అనిపిస్తుంది అనమాట ఈ మధ్య సిచ్యువేషన్స్ అన్నీ కూడా. ఫ్యూచర్లో అంటే ఫర్దర్గా వచ్చే వీడియోస్లో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు కూడా ఎందుకు అంత అనిపించినప్పుడు పెట్టడము అంటే ఇవన్నీ షూట్ చేశాను. 1, 2 ఛానల్ చాలా ఘోరంగా పడిపోయిందండి. మళ్ళీ దీన్ని నేను నిలబెట్టుకోవాలంటే చాలా చాలా కష్టపడాలి. సరే జరుగుతున్నవే మీతో చెప్తూ వీడియోస్ అయితే పెట్టుకుందాము అని చెప్పేసి నా నవరాత్రులు ఎలా స్టార్ట్ అయ్యాయో తెలియజేస్తూ నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను అని చెప్తూ ఈ వీడియో అయితే మీకు చూపిస్తూ ఉన్నానన్నమాట. ముందు రోజు చూపించాను కదా, బట్టలు అవి ఉతుక్కొని ఇంకా సింక్ అంతా ఎంత ఘోరంగా ఉంది అంతాను. ఇంకా షూట్కి వాటికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా రాత్రి మళ్ళీ మిగతా పనులు కంప్లీట్ చేసుకొని బాబుని ట్యూషన్ నుంచి ఫుట్బాల్ క్లాస్ నుంచి తీసుకొచ్చేసరికి నా ఓపిక అంతా అయిపోతుందన్నమాట. అండ్ మెంటల్లీ కూడా చాలా డల్గా ఉండడం వల్ల నాకు ఇంకా స్ట్రెస్గా అనిపిస్తుంది. అందుకనేసే నిద్రపోయానండి. ఏదైతే అది అయిందని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున్నే లేచాను. 5 o'clockకి లేచి ఫస్ట్ పీఠం అనేది తీసుకున్నాను అనమాట. తీసుకొని ఆ తర్వాత ఫస్ట్ బయట గడప దగ్గర ముగ్గవి వేసేసుకొని ఫస్ట్ సూర్య నమస్కారాల కోసం వచ్చేసాను. మనకి నేను నాకు సంబంధించినవన్నీ పంచుకుంటూనే మీకైతే కొన్ని టిప్స్ లాగా చెప్తానండి. అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఎప్పుడు మీకు ఆరోగ్యపరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు చాలా ఒత్తిడిగా అనిపిస్తోంది, మనకి ఏంటంటే మనకేం జరగదండి, మన చుట్టూ ఉండే వాళ్ళకి ఏం జరిగినా, మన రక్త సంబంధీకులైనా లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ఎలా ఉన్న సిచ్యువేషన్స్ ఆ ఎఫెక్ట్ కూడా మన మీద ఉంటుందన్నమాట. సో ఈ ఆలోచనలు కూడా మన మీద దాడి చేస్తాయి. అసలే కాలంతో పరుగులు పెట్టేటువంటి రోజులు, ఇటువంటి సమయంలో ఆలోచనలు అనేవి మన మీద దాడి చేస్తే భగవంతుడు తప్ప వేరే దిక్కు ఉండదనమాట. అందులో ప్రత్యక్ష దైవంగా ఉండేటువంటి సూర్య భగవానుల వారు సాయంత్రం వెన్నెల వెలుగుల్లో లలితా పారాయణ ద్వారా మనకి సాంత్వననివ్వగలిగేది చంద్రభగవానులు వారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతానండి. ఒకవేళ ఈ సమయంలో పౌర్ణమి ఘడియలుంటే లలితా పారాయణ చేసుకొని ఉండేదాన్ని. బట్ ఇప్పుడు మాఘమాసము, అందులోనూ నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి నేనైతే ఫస్ట్ సూర్యభగవానుల వారికి ప్రతిరోజు కూడా ఉదయం అర్ఘ్యమిస్తున్నానమాట. నేను 5, 4కి లేస్తాను, బ్రహ్మముహూర్తంలో లేస్తాను అని అబద్ధం చెప్పనండి. ఎంత విశేషమైనా కూడా మరీ ఖచ్చితంగా ఈరోజు 4:35కి లేవాలి అనుకునేటువంటి రోజు తప్ప మిగతా అన్ని టైమింగ్స్లో 5:30 to 6 మధ్య మాత్రమే లేవగలుగుతానమాట. నేను లేచిన తర్వాత నా డ్యూటీని బట్టి నా పనుల ప్లానింగ్ అనేది ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోతానమాట, దేని తర్వాత ఏది అనేది. సో అలా నా డే అనేది స్టార్ట్ అవుతుందండి. నా ఫస్ట్ ప్రియారిటీ అయితే మా బాబే అయిపోయాడండి. లాస్ట్ 1 yearగా నా ప్రొఫెషన్ యూట్యూబ్ ఎలా అయితే మేనేజ్ చేసుకుంటూ వస్తున్నానో మా బాబు స్టడీస్ కూడా నాకు అంత పెద్ద టాస్క్గా అనిపిస్తున్నాయి. ప్రజెంట్ 9th చదువుతున్నాడు, నెక్స్ట్ 10thకి వచ్చేస్తాడు. మీతో చాలాసార్లు చెప్పాను, నేను చిన్నప్పుడు తెలుగు మీడియం స్టేట్ సిలబస్, ఇప్పుడు పిల్లలంతా ఇంగ్లీష్ మీడియం చదువులు, అన్నీ సొంతంగా ఆలోచించి చదవాలి, రాయాలి. ఇదంతా నేను అర్థం చేసుకొని తనకు చెప్పడానికే చాలా పెద్ద టాస్క్ అనిపిస్తోంది. Engineering? That's your main target? No. Doctor? No, pilot. Oh my goodness, that's wonderful. All the best. ఇంకా మా పిల్లలు ఫ్యూచర్లో డాక్టర్, ఇంజనీర్ మాత్రమే చదువుతారు, గవర్నమెంట్ జాబ్ మాత్రమే ప్రిపేర్ అవుతారు అని ఏం లేదు. ఇప్పుడు వాళ్ళ ఆలోచన విధానం చాలా మారిపోయిందండి. చాలా నాలెడ్జ్ ఉంటుంది పిల్లల్లో, ఏం అవ్వాలి, ఏం చెయ్యాలి అనేది. మా శ్రీ కూడా తనకు వచ్చినప్పటి నుంచి నేను పైలట్ అవుతా అనే దాని మీదే స్టేబుల్గా ఉన్నాడు. మనం నో అని కానీ ప్రెషర్ పెట్టడం కానీ ఏవీ చెయ్యలేం కదండి. బట్ బేసిక్ నాలెడ్జ్, ఎంకరేజ్మెంట్ మాత్రం ఇవ్వాలి.
చిన్నవాడు కాబట్టి తనకు తగ్గట్టు తను ఆలోచిస్తాడు. బట్ తను ఎంచుకున్న పాత్ మాత్రమే కాదు, ఫ్యూచర్లో ఒకవేళ మనసు మారి ఇంకేమన్నా సెలెక్ట్ చేసుకున్నా మ్యాథ్స్ అయితే మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఏది అవసరమో అదే టఫ్గా ఉండడమే కదా లైఫ్. మా శ్రీకి కూడా అంతేనండి. మ్యాథ్స్ అంటే చాలా చాలా భయం. తనకే కాదు, చాలామంది మన పిల్లలకి మ్యాథ్స్ అంటే భయం, విసిగిపోతారు, స్కిప్ చేసేస్తూ ఉంటారు. కోర్స్ బేసిక్స్ నుంచి బాగా కాన్సన్ట్రేట్ చేస్తే అలా అవ్వదు. టీచర్స్ను మనల్ని మనము బ్లేమ్ చేసుకోలేము. మనకి చెప్పేంత సామర్థ్యం లేకపోవచ్చు, లేదా టీచర్స్కి ప్రతి స్టూడెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసేంత టైం ఉండకపోవచ్చు. How will you find it out? 49 square. I would do 49 plus 1. Okay, very nice. 50. You will do 49 plus 1 into 20 plus. plus 2 square. Good, very nice. వీటన్నింటి ఆలోచనల మధ్య లాస్ట్ ఇయర్ నుంచి నేను ఎంచుకున్న బెస్ట్ మ్యాథ్స్ టీచింగ్ ప్లాట్ఫామ్ అయితే భాన్జు అండి. ఇది వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్. నీలకంఠ భానుప్రకాష్ గారు తన నాలెడ్జ్తో అందరికీ అందాలి అనేటువంటి తపనతో క్రియేట్ చేసినటువంటి బెస్ట్ మ్యాథ్స్ టీచింగ్ ప్లాట్ఫామ్ అండి. సో మన రెగ్యులర్ వ్యూవర్స్కి అయితే స్పెషల్గా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇందులో శ్రీని జాయిన్ చేసిన తర్వాత మ్యాథ్స్ మీద ఫస్ట్ భయం పోయిందండి. ఎందుకు, ఏమిటి, ఎలా అని ఆలోచించడం, అర్థం చేసుకునేలాగా ఇక్కడ టీచింగ్ మెథడాలజీ ఉండటం, చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఫ్రెండ్లీగా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో చెప్పడం వల్ల తనకు ఇంట్రెస్ట్ బాగా పెరిగిందండి. సో ఎవ్రీ 6 మెంబర్స్కి ఒక టీచర్ ఉంటారనమాట. చిన్న చిన్న బ్యాచెస్గా మెయింటైన్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే మన పిల్లడి మీద స్పెషల్ ఫోకస్ అనేది ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇందులో చేర్చిన తర్వాత చాలా చేంజ్ అబ్జర్వ్ చేశాను నేను. మ్యాథ్స్ని ఫస్ట్ ఇష్టపడి చేస్తున్నాడు. క్లాస్ మిస్ అవ్వడానికి అస్సలు ఇష్టపడడు. తనంతటి తనే నేర్చుకోవాలి అనేటువంటి తపన పెరిగింది. తన క్లాస్లో ఉండే సబ్జెక్ట్ మార్క్స్లో కూడా గ్రోత్ నేనైతే అబ్జర్వ్ చేశానండి. మ్యాథ్స్ అంటే ఏదో క్లాస్ సబ్జెక్టుగా మాత్రమే తీసుకోలేం కదా, ఫ్యూచర్లో లైఫ్ అంతా దాంతోనే ముడిపడి ఉంటుంది. పైగా కాంపిటేటివ్ వరల్డ్ ఇప్పుడు. అందుకే ఎవ్రీ టైం భాన్జులో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తూ వస్తున్నానండి. మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో. ఓన్లీ మ్యాథ్స్ గురించి పిల్లల పట్ల మీరు ఏమన్నా టెన్షన్ పడుతూ ఉంటే గనక భాన్జులో జాయిన్ చేసే ప్రయత్నం చేయండి. ఇది కేవలం 5 years నుంచి 15 years పిల్లల కోసం క్రియేట్ చేసినటువంటి మ్యాథ్స్ టీచింగ్ ప్లాట్ఫామ్ అనమాట. కోర్స్ పిల్లల్లో అల్టిమేట్ చేంజ్ వచ్చేయాలి అని మనం అనుకుంటాం. మా శ్రీకి కూడా కొన్ని సెషన్స్ టైం పట్టిందండి. గ్రాస్పింగ్ అయినా, కాన్ఫిడెన్స్ అయినా, ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి. అలా ఫస్ట్ డెమో క్లాస్ తీసుకొని ఆ తర్వాత కోర్స్లో జాయిన్ అవుతాము అనుకుంటే నేను ఫస్ట్ కామెంట్లోని అండ్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. డెమో క్లాస్ ఫ్రీగా ఉంటుంది, బుక్ చేసుకోండి. ఆ తర్వాత కోర్స్లో కంటిన్యూ అవుతామంటే మన ఛానల్ తరపున అయితే 25% వరకు ఫీలో డిస్కౌంట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సెషన్స్ తర్వాత అబ్జర్వ్ చేస్తాము అని అనుకునే వాళ్ళు హ్యాపీగా మూవ్ అవ్వచ్చు. డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. Now I will be showing you one video. This will actually help you to understand. ఇంకా ఆ తర్వాత ముగ్గు విషయానికి వస్తే పర్వదినాలనే కాదండి, డైలీ అయితే మాత్రం నేను చాక్ పీస్తో ముగ్గు వేసేసుకుంటానండి. నాకు కాస్త ఓపిక టైం ఉంది అనుకునేటప్పుడు ముగ్గు పిండితో వేసుకుంటాను. బట్ ఇలా పూజలు అవి ఇంట్లో ఉన్నప్పుడు, శుక్రవారం అయినప్పుడు, సోమవారం పూజ అప్పుడు, సంకష్టహర చతుర్థి, కొన్ని తిథులు నేను పాటిస్తాను కదా, అలాంటి టైంలో ఆ రోజు గడప పూజ చేసుకుంటాను. ఖచ్చితంగా ఇంటి ముందర ముగ్గు పిండితోటే ముగ్గు వేసుకుంటాను అనమాట. ఇలా చక్కగా పూలబంతి అంటే మనం కట్టుకునేటువంటి తోరణాలు ఏవైనా నేను టెంపుల్ నుంచి తెచ్చుకునేవి కొన్ని ఉంటాయి. బంతి పూలు మాత్రం నేను కొనుక్కునే ఉంటాయండి. సో వాటిని ఎప్పటికప్పుడు వాడిపోతే తీసేయడం, మళ్ళీ తెచ్చి కట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటానన్నమాట. ఈ మాఘమాసం అంతా కూడా మ్యాక్సిమం మీకు కుదిరినంతలో మాఘ ఆదివారాలైనా ఎప్పుడు కుదిరితే అప్పుడు మార్నింగ్ 7 o'clock లోపల ఖచ్చితంగా పైకి వెళ్ళి స్వామివారికి అర్ఘ్యం అయితే ఇవ్వండి. ఒక రాగి చెంబు తీసుకుని శుద్ధమైన జలం వేసి అందులో ఎర్రచందనం కానీ గంధం కానీ వేసి కొంచెం ఎర్ర నక్షతలు, ఒక పుష్పము అనేది పెట్టుకొని చక్కగా కింద నీళ్లు కింద పోయకుండా మొక్కలో పోసే విధంగా అయినా లేదా ఆ ప్లేట్లో పడేలాగైనా స్వామివారికి సంబంధించి 12 నామాలు ఉంటాయి. లేదు అంటే ఓం నమో భగవతే సూర్యాయ అనేటువంటి నామాన్ని కూడా తలుచుకుంటూ ప్రతిరోజు అర్ఘ్యం ఇచ్చి కనీసం ఒక 10 నిమిషాలు ఆ వెలుగులో గడిపే విధంగా వస్తే గనక తప్పకుండా ఆరోగ్యపరంగా, మానసికంగా ఎటువంటి రుగ్మతలు ఉన్నా కూడా ఒక్కొక్కటి భగవంతుడు పరిష్కారం చూపిస్తూ ముందుకు వెళతాడు అని నేనైతే ప్రతిదీ ప్రాక్టికల్గా చేసి అనుభూతి పొందిన తర్వాతే మీ అందరికీ షేర్ చేస్తూ ఉంటానన్నమాట.
నేను ఈ కాస్తైనా ఒక్కోసారి ఏదైనా అనుకోనటువంటి సమస్యలు వచ్చినా నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించిన, శరీరం పరంగా మానసికంగా అనిపించిన దానికి మళ్ళీ మందు కూడా దైవారాధననే అనుకుంటానండి. చాలా ఓపిక తెచ్చుకొని మళ్ళీ దైవారాధన ద్వారానే దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాను. నా మనస వాచ కర్మణ ఎప్పుడు కూడా దైవం వింటుంది, దైవం చూస్తుంది. మనల్ని ఇబ్బంది పెట్టాలని తల్లి తండ్రి ఎలా అయితే అనుకోరో, దైవం కూడా మన అమ్మా నాన్నలు వాళ్ళు అనుకోరు అని నేను బాగా నమ్ముతానన్నమాట. సో కాబట్టి ఖచ్చితంగా ఏ మాసంలో ఏ విశేషం ఉంటే దాన్ని పాటించడానికి మాత్రం ప్రయత్నించండి. సో చూశారు కదా, ఇలా పొద్దున్న లేచిన తర్వాత ఫస్ట్ ముగ్గు అనేది వేసేసుకున్నాను. స్నానం చేసిన తర్వాత ముగ్గు వేసుకున్నాను. ఆ తర్వాత పాలు అవి కాచేసుకుంటానండి. పెరుగు అది తోడు పెట్టేసి, వంట చేసేదైతే చూపించలేదండి ఇందులో, బట్ ఆనియన్, ఉల్లి వెల్లుల్లి లేకుండా నేనైతే ఈ 9 రోజులు వంట అనేది చేసుకుంటానన్నమాట. అమ్మవారిది చాలా నిష్టగా ఈ 9 రోజులు కూడా చెయ్యాలి అని సంకల్పం తీసుకున్నాను. ఎప్పుడు కుదురుతుంది అనేది నేను చెప్పలేను. ఫస్ట్ డే చూశారు కదా, ముందు రోజు అలసట వల్ల చెయ్యాలి అనుకున్నది ఏది చేయలేకపోయాను. పొద్దున్నే పీఠం తీశాను. ఇంకా అన్ని పనులు కంప్లీట్ చేసుకొని, బట్టలు ఆరబెట్టి, ముగ్గు అవి వేసుకొని, గడప పూజ అది చేసుకొని, వంట చేసేసి, టిఫిన్లు చేసి నేను వెళ్ళేసరికి ఇదిగో 11, 12, ఒక్కోసారి 12కి వెళ్తా, ఒక్కోసారి 10 గంటలకే వెళ్తాను, ఒక్కోసారి 11కి వెళ్తానమాట. నా టైమింగ్ని బట్టి నా పనులు అనేవి అడ్జస్ట్ చేసుకుంటానమాట. అలా ఇంకా పూజ అనేది కుదరదు, పీఠం అనేది అసలు పెట్టలేదన్నమాట. సో మనం మొత్తానికి చెయ్యడం మానేయడం కన్నా, విధానాలకు భయపడి దూరంగా ఉండే కన్నా, మనకు కుదిర్చేలాగా కుదుర్చుకునేలాగా అసలు ఆ పర్వదినాలను ఉపయోగించుకోవడం మంచిది అనేది నా ఒపీనియన్ అనమాట. అలా సర్దుకొని ఆఫీస్కి వెళ్ళిపోయానండి. ఇంకా అవి కూడా ఏమి యాడ్ చేయలేదు, ఎందుకంటే వీడియో చాలా పెద్దదైపోతుంది. అసలు వీడియోస్లో మీకు నేను చూపించేది చిన్న చిన్న విజువల్స్లా అనిపిస్తుంది. రోజంతా కూడా ఇంకా చెయ్యనటువంటివి, కనపడనటువంటి పనులు ఎన్ని ఉంటాయో, ఆ బట్టలు తీసుకొచ్చిన తర్వాత మడత పెట్టుకుంటాం, కబోర్డ్స్లో సర్దడం ఎంత పెద్ద పనిగా ఉంటుంది. అంటే దేవుడి సామాన్లు చూసారు కదా, ముందు రోజు తీసినవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోవడం, సింక్ అంతా మళ్ళీ క్లీన్గా పొద్దున్నకంతా పెట్టుకోవడం, మళ్ళీ నెక్స్ట్ డే మన పనులు కంప్లీట్ అవ్వడం, మళ్ళీ వాటన్నిటిని క్లీన్ చేసుకోవడం. ఇంకొచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ మీకు నేను చూపించేది మళ్ళీ 8 o'clock నుంచి స్టార్ట్ అయ్యే షెడ్యూల్ అనమాట. ఈలోపు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత బాబుని ట్యూషన్కి తీసుకెళ్తాను, ఫుట్బాల్ కోచింగ్కి తీసుకొని వెళ్తాను. ఆ వచ్చిన తర్వాత మళ్ళీ ఇల్లు హాలు వరకు కూడా నీట్గా పెట్టుకుంటానమాట. మిగతావన్నీ కూడా చూసుకుంటా. బట్టలు పైనుంచి తెచ్చి పైనే నేను మడతలు వేసి తెచ్చేసుకుంటానండి. సర్దడం మాత్రం ఒక 1 day తర్వాత, అంటే ఫ్రీ టైంను బట్టి సర్దుతానమాట కబోర్డ్స్లో. సో టబ్బులో పెట్టి అలాగే ఉంచుకుంటాను. ఇంకా ఫస్ట్ పూజ ప్రారంభించాలి కదా. మొదటి రోజు ఏంటంటే మనం అరేంజ్మెంట్స్ అవి చేసుకుంటాం కాబట్టి కొంచెం టఫ్గా అనిపిస్తుంది. రెండవ రోజు నుంచి పంచోపచార పూజే కాబట్టి జస్ట్ ఉండేటువంటి నిర్మాల్యం అవన్నీ తీసేస్తే పూజ ఈజీ అయిపోతుంది. సో నేనైతే లాస్ట్ ఈ విగ్రహం కొన్నప్పటి నుంచి కూడా అమ్మ మన ఛానల్ పెట్టినటువంటి ఒక 6 or 8 months నేను షేర్ చేసుకున్నానండి. అప్పట్లో ధనలక్ష్మి పూజా స్టోర్ అనేటువంటి వాళ్ళ దగ్గర అమ్మ నాకు బాగా నచ్చి నేను తెచ్చుకున్నాను అనమాట. 8 inches విగ్రహం అండి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారిది. ఇంకా వీణ అంటారా, మన షీజ్ కలెక్షన్స్ వారు పంపించారు. ఇన్స్టాగ్రామ్లో రోజు రీల్స్ పెడుతూ ఉంటే అందరూ అడగడమే, అమ్మవారి పాదాలు ఎక్కడ కొన్నారు, వీణ ఎక్కడ కొన్నారు, అమ్మని ఎక్కడ తీసుకున్నారు అని. ఎందుకంటే కొత్తగా ఫాలోవర్స్ పెరుగుతారు, కొత్తగా సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్నీ కొత్తగా ఉంటాయి. రెగ్యులర్ వాళ్ళకైతే నేను ఎప్పటికప్పుడు డీటెయిల్స్ ఇస్తూనే ఉంటానండి. అండ్ ఈ మధ్య అసలు ఇలాంటి ప్రమోషన్స్ అవి ఏం చేయట్లేదు కాబట్టి మీకు నేను పెద్దగా చెప్పడం అవ్వట్లేదు. అందుకే మీరు కూడా ఇప్పుడు నా డే వ్లాగ్ కింద మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను అనమాట. ఆ వీణ అయితే షీజ్ కలెక్షన్స్ నీహారిక గారి దగ్గరదే. పాదాలు కూడా నేను వేరే వాళ్ళ దగ్గర కొన్నాను, బట్ సేమ్ పాదాలు మన నీహారిక గారి దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. అండ్ అమ్మవారి విగ్రహం కూడా యాజ్ ఇట్ ఈజ్ నా దగ్గర ఉన్నదే వస్తుందని నేను చెప్పను, కానీ కొంచెం చిన్న చిన్న మార్పులు చేర్పులతో, అమ్మవారి రూపంలో మార్పులతో ఆవిడ దగ్గర అది కూడా అవైలబిలిటీలో ఉందని నాతో చాలాసార్లు చెప్పారు. ఎంతోమంది ఎంక్వైరీ అడుగుతూ ఉంటారనమాట, ఆవిడ్ని తెప్పించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను సైజుకి భయపడనండి, అమ్మవారి విగ్రహం సైజుకి. ఎందుకంటే మీతో చాలాసార్లు చెప్పాను, మా ఇంట్లో నిత్య అభిషేకాలు, అంటూ ముట్టు ఉండదు. నేనేమో నెలసరిని ఇంట్లో కలపను. మా ఇంట్లో శ్రీచక్రం ఉంది. అమ్మవారు ఎంత సైజు ఉన్నారో అంత పెద్ద శివలింగం కూడా మన ఇంట్లో ఉంది. సో అన్నీ నిష్టగా జరుగుతూ ఉంటాయి. ఏ తిథుల పూజలైనా, అభిషేకాలైనా, అర్చనలైనా. సమయం అంటారా, నాకే సమయపాలన అనేది ఉండదు, కానీ మా వారైతే పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారు.
పొద్దున్న 4:30 నుంచి 5 గంటల లోపల మా ఇంట్లో దీపారాధన అనేది కంప్లీట్ అయిపోతుందనమాట. మా వారు ఎప్పుడూ హెల్త్ ఇష్యూ ఆయన ఊర్లో ఉండరు అని అనుకుంటే తప్ప మా ఇంట్లో మ్యాక్సిమం 5 గంటల లోపల దీపారాధన కంప్లీట్ అయిపోతుంది. ప్రదోష దీపం వెలుగుతుంది. సాయంత్రం మళ్ళీ పూజ చేసుకుంటారు ఆయన. కొన్ని విశేష పర్వదినాల్లో త్రికాల పూజ కూడా చేసుకుంటారు ఆయన. దేవుడి గది జోలికి నేను పోననమాట. మంత్లీ ఒకసారి నేను క్లీన్ చేయడం వరకే. దేవుడి గది మొత్తం ఆయనే చూసుకుంటారు. ఇక పర్వదినాలు, ఇలా విశేషమైనటువంటి పండగలు, వ్రతాలు, నోములు నేను హాల్లో పక్కన పెట్టుకొని నా ఆరాధన సపరేట్, ఆయన పూజలు అనేవి సపరేట్ అనమాట. సో నేను నా జీవన శైలికి తగ్గట్టుగా మలుచుకుంటూ నా పూజలు చేసుకుంటూ ఉంటాను. ఇదిగో ఇలా నేను అమ్మవారిని పెట్టుకున్నాను. ఆల్రెడీ మన పూజా మందిరంలో శ్యామల అమ్మవారు ఉంటారండి. గత 12 ఏళ్ళు 10 ఏళ్లకు పైగా అమ్మ మన ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఈ పటం ఏంటంటే బహుమతి రూపంలో అమ్మ మన దగ్గరకు వచ్చారు. మీకు షూట్ రూపంలో కూడా చూపించాను. ఇంకా మహాలక్ష్మి అమ్మ రూపంలో నేను ఇందాక టాపిక్ తీసింది అదే, పెద్ద పెద్ద విగ్రహాలకి వాటికి భయపడను అని చెప్పేసి. ఒకవేళ ఇవన్నీ ఇవన్నీ వేస్ట్ అవుతాయి అనే బాధ కూడా లేదు. మాకు దేవాలయం ఉంది సొంతంగా. ఆ దేవాలయంలో పెట్టుకొని అమ్మను ఉత్సవమూర్తి రూపంలో కూడా పూజించుకోగలుగుతాను. అయితే విశేషమైనటువంటి పర్వదినాల సమయంలోనే ఈ విగ్రహాన్ని తీసి పూజించుకుంటానండి. మిగతా సమయాల్లో పవిత్రంగా గాలి, ధూళి, అంటు ముట్టు లాంటివి తగలకుండా పవిత్రమైనటువంటి ప్లేస్లో నేను భద్రపరుచుకుంటానమాట. మళ్ళీ ఆ టైంలో తీసుకుంటాను. అండ్ ఇక్కడ ఫస్ట్ డే అలంకారం చూశారు కదా, ఇలా చక్కగా ఆ వస్త్రం కూడానండి SN పూజా స్టోర్స్ అని మన అమర్ తెప్పించుకుంటూ ఉంటాడనమాట. బాగా అలంకారం చేస్తాడు కదా అమర్. సో తను తెప్పించుకుంటూ ఉంటాడు. తనకి అమ్మకు కట్టే బట్టలు బాగా నచ్చి నేను వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను అనమాట, నాకు కూడా కావాలమ్మా అని చెప్పేసి. కాకపోతే నేనే సైజు సరిగ్గా చెప్పలేదు వాళ్ళకి, నాకు తెలియకపోవడం వల్ల సరిగ్గా గైడ్ చేయలేదు. అమ్మవారికి డ్రెస్ అయితే పొట్టయిపోయింది కొంచెం, ఇంకా కిందికి వచ్చి ఉంటే భలే ఉండేది. సో నెక్స్ట్ చెప్పానమాట, నాకు మంచి కలర్స్తో మళ్ళీ వసంత నవరాత్రుల టైంకి ఇవ్వండమ్మా, అమ్మకి ఇది అయితే పొట్టయింది అని చెప్పాను. వాళ్ళు కూడా ఒక డెమో లాగే పంపించారనమాట, ఒక్కటి చూడండి దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది అని. సో నెక్స్ట్ మళ్ళీ తెప్పించుకునేటప్పుడు మాత్రము మంచివి తెప్పించుకోవాలి. మొత్తం 9 కలర్స్ లాగా చక్కగా పట్టు ఎంత బాగుందండి, ప్యూర్ పట్టు అనమాట. చక్కగా ఉంది అమ్మకి వస్త్రం అయితే, నాకు ఎంత బాగా నచ్చిందో. ఇప్పటి వరకు చెమ్కీలు చిప్స్లో వేసేసరికి, పట్టు వస్త్రంలో వేసేసరికి ఎంత కళగా అనిపించిందో అమ్మ అయితే. సో మీకు ఇదేం ప్రమోషన్ కాదండి, జనరల్లీ నా డే వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా న్యాచురల్గా. ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మంచిదే కదా, ఎవరికైనా విగ్రహాలు ఉండి తెప్పించుకుంటాము అనుకుంటే మీ ఇష్టం అండి. నగలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి SN స్టోర్స్లో. నేను నగల జోలికి పోలేదులేండి, ప్రజెంట్ నా దగ్గర అంత బడ్జెట్ లేదు. నేను అమ్మకు వస్త్రం వరకు మాత్రమే తెప్పించుకోవాలి, అది కూడా మనం వాష్ చేసుకుంటే ఎప్పటికీ ఉండిపోతుంది అనే ఉద్దేశం అనమాట. అండ్ ఆ తర్వాత కూడా మీకు సోమవారం పడింది కదా, అందుకే శివయ్యను కూడా అదే పీఠంలో పెట్టేసుకొని నా వ్రతం ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. ఎన్ని ఆటంకాలో, నాకు తెలిసి ఇంకొక వారం ఉంటుందేమో పూజ, అప్పటికి 16 సోమవారాల వ్రతం. మీకు తెలుసుగా మధ్యలో ఎన్నెన్ని ఆటంకాలు వచ్చాయి. ఊర్లకు వెళ్ళడము, బ్రహ్మోత్సవాలు వంటి వాటికి అటెండ్ అవ్వడము, నా ప్రొఫెషన్ రీత్యా గ్యాప్స్ రావడం, మధ్యలో మన ఆడవాళ్ళ ఆటంకాలు. ఈసారి 16 సోమవారాల వ్రతంలో ఎన్ని ఆటంకాలో చెప్పలేనమాట. కానీ ఈ ఇయర్ మాత్రము, అంటే నూతన సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత మాత్రము ఏది వదలకూడదు అనే సంకల్పం తీసుకున్నా, ఇప్పటి వరకు ఏది వదలకుండా చేస్తూనే వచ్చానన్నమాట. నాకు తెలిసి ఈ వీక్ 14th 15th వీకోనండి. సో చూసారుగా, పీఠం కిందే పక్కన క్లాత్ వేసుకొని శివయ్య పూజ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే అలంకారం మార్చే ముందర శివయ్యనొక్కటి అలా క్లాత్ అనేది తీసేస్తే ఇలా మనం ఆ పూజ రెగ్యులర్ ఉండేది కంటిన్యూ చేసుకోవచ్చు. పర్వదినాలు వచ్చినప్పుడు, ఇప్పుడు సపోజ్ శుక్రవారం వచ్చిందనుకోండి, వైభవలక్ష్మి పెట్టుకోవాలంటే ఆ పక్కనే కలశం పెట్టేసుకుంటాను. సో ఈ పీఠంలోనే శ్యామలమ్మగా త్రిశక్తులు ఉన్నారు అనేటువంటి భావనతో పూజ చేసేసుకుంటాను. ఒకవేళ సంకష్టార చతుర్థి వచ్చిందనుకోండి, రాదు, నవరాత్రుల్లో సంకష్టార చతుర్థి రాదు, కానీ జస్ట్ మీకు చెప్తున్నాను అనమాట, ఏ పండగ వచ్చినా ఏ విశేషం వచ్చినా కూడా మనం అలా యాడ్ చేసుకొని చేసేసుకోవచ్చు. సో ఇదండి, ఇలా సాగుతోంది నా నవరాత్రులు. ఇలా మేనేజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. పూజనైతే 9:30 10 గంటలకు మొదలు పెట్టానంటే సో రాత్రి 11 వరకు చేసుకుంటాను. మళ్ళీ నిద్రపోయి మళ్ళీ పొద్దున్నే లేచి కంటిన్యూ చేసుకుంటాను. ఇదండి ఇవాళ వీడియో. నమస్తే.